ఈరోజు వాక్యము ఆదికాండము 47వ అధ్యాయము 12 నుండి 16 వచనాలు. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యమమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను, ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెలను, మందలను, పశువులను, గాడిదలను తీసుకుని వారికి ఆహారమిచ్చెను. దేవుడు ఈ చిన్ని లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.